గ్లాస్‌లో పెట్రోల్ పోసి ఎండలో పెడితే ఏమైతదండి? ఆవిరైపోద్దిగా. మీరే చెప్పండి. గానుగ దగ్గరికెళ్ళి ప్యూర్ కొబ్బరి నూనె తీసుకొచ్చి, బ్రింగ్‌రాజ్ క్వాంటిటీని పెంచి 21 ఇంగ్రీడియెంట్స్‌తో బ్రింగ్‌రాజ్ హెయిర్ ఆయిల్ అయితే చేస్తున్నాము. స్మెల్ గాని, చూడటానికి కానీ చాలా యూనిక్‌గా అనిపిస్తదనమాట. ఎవరికైనా సరే గుప్పని తల తిరిగేలాగా స్మెల్ అయితే రాదండి. చాలా మంచిగా ఉంటదనమాట. అసలు ఈ ఆయిల్ నేను పెట్టుకోను అనే వాళ్ళకి కూడా ఫేవరెట్ అయిపోయిందండి మన ఆయిల్ అయితే. ఒక్కసారి యూజ్ చేసినోళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఆర్డర్ అయితే పెడతారు. నాది గ్యారంటీ అనమాట. టోటల్ 21 ఇంగ్రీడియెంట్స్ వేస్తామండి. ఎంత మంచిగా ఉంటుందంటే చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. సో, దీంట్లో చాలామంది అడగడం ఏంటంటే, మా కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయొచ్చని. లేదండి, అస్సలు మిక్స్ చేయొద్దు. మా హెయిర్ ఆయిల్‌నే డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకొని వాళ్ళు కూడా నైట్ మొత్తం పెట్టుకొని మార్నింగ్ వాష్ చేయొచ్చు. గ్లాస్‌లో పెట్రోల్ పోసి ఎండలో పెడితే ఏమైతదండి? ఆవిరైపోద్దిగా. మీరే చెప్పండి. గానుగ దగ్గరికెళ్ళి ప్యూర్ కొబ్బరి నూనె తీసుకొచ్చి, బ్రింగ్‌రాజ్ క్వాంటిటీని పెంచి 21 ఇంగ్రీడియెంట్స్‌తో బ్రింగ్‌రాజ్ హెయిర్ ఆయిల్ అయితే చేస్తున్నాము. స్మెల్ గాని, చూడటానికి కానీ చాలా యూనిక్‌గా అనిపిస్తదనమాట. ఎవరికైనా సరే గుప్పని తల తిరిగేలాగా స్మెల్ అయితే రాదండి. చాలా మంచిగా ఉంటదనమాట. అసలు ఈ ఆయిల్ నేను పెట్టుకోను అనే వాళ్ళకి కూడా ఫేవరెట్ అయిపోయిందండి మన ఆయిల్ అయితే. ఒక్కసారి యూజ్ చేసినోళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఆర్డర్ అయితే పెడతారు. నాది గ్యారంటీ అనమాట. టోటల్ 21 ఇంగ్రీడియెంట్స్ వేస్తామండి. ఎంత మంచిగా ఉంటుందంటే చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. సో, దీంట్లో చాలామంది అడగడం ఏంటంటే, మా కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయొచ్చని. లేదండి, అస్సలు మిక్స్ చేయొద్దు. మా హెయిర్ ఆయిల్‌నే డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకొని వాళ్ళు కూడా నైట్ మొత్తం పెట్టుకొని మార్నింగ్ వాష్ చేయొచ్చు.